ఈ భూమిపై ఎన్నో రకాల వృక్ష జాతులున్నాయి. కొన్ని మొక్కల దశలోనే ఉంటే కొన్ని మాత్రం మహావృక్షాలుగా భారీగా ఎదుగుతాయి. అయితే ఆయుర్వేదం ప్రకారం ఈ భూప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మొక్క ఏదో ఒక ఔషధ గుణాన్ని కలిగి ఉంటుంది. కొన్ని మొక్కలు వృక్షాలు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. అంతెందుకు మనం ఇప్పుడు వాడుతున్న చాలా వరకు ఇంగ్లీష్ మెడిసిన్స్ను మొక్కలు, చెట్లకు చెందిన ఆకులు, పండ్లు, వేర్ల నుంచి తయారు చేస్తారు. అయితే ముందు చెప్పినట్లుగా అనేక రకాల ఔషధ గుణాలు కలిగిన మొక్కల విషయానికి వస్తే అలాంటి వాటిలో సరస్వతి మొక్క కూడా ఒకటి. దీన్నే బ్రహ్మి మొక్క అని కూడా పిలుస్తారు. ఈ క్రమంలో ఈ మొక్క ద్వారా కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పేరుకు తగినట్టుగానే సరస్వతి మొక్క ఆకులు మెదడు పనితీరును మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడతాయి. ఇవి జ్ఞాపక శక్తిని పెంచుతాయి. నిత్యం 4 సరస్వతి ఆకులను అలాగే నమిలి తింటూ ఉంటే మేధస్సు పెరుగుతుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. పాఠశాలకు, కళాశాలలకు వెళ్లి చదువుకునే విద్యార్థులు ఆ మొక్క ఆకులను బాగా నలిపి రసం తీసి దాన్ని పాలలో కలుపుకుని నిత్యం తాగితే వారి జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. చదువు బాగా వస్తుంది. పచ్చకామెర్లు వచ్చిన వారికి ఈ మొక్క ఆకుల నుంచి తీసిన రసాన్ని నిత్యం తాగిస్తుంటే వెంటనే కోలుకుంటారు. సరస్వతి ఆకుల రసాన్ని నిత్యం తాగుతుంటే ఆయుష్ పెరుగుతుంది. ఈ మొక్క ఆకుల నుంచి తీసిన రసం రక్తాన్ని శుభ్రపరుస్తుంది. కొంత వాముని తీసుకుని పొడి చేసి దాంట్లో సరస్వతి మొక్క ఆకుల రసాన్ని కలిపి తీసుకుంటుంటే కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. ఈ మొక్కల ఆకులను మజ్జిగలో 3 రోజులు నానబెట్టి ఎండించి పొడి చేయాలి. దీన్ని రోజు టానిక్ లాగా పిల్లలకు ఇవ్వాలి. దీంతో వారికి బలం బాగా చేకూరుతుంది. సరస్వతి మొక్కల ఆకులను నీడలో ఎండబెట్టి పొడి చేసి దాంతో తేనె కలిపి తీసుకుంటే గొంతు బొంగురు తగ్గుతుంది. స్వరపేటిక వృద్ధి చెంది మంచి కంఠస్వరం కూడా కలుగుతుంది. సరస్వతి ఆకులను నీడలో ఎండబెట్టాలి. 5 బాదం పప్పులు, 2 మిరియాలు, వేడి నీరు పోసి ఈ ఆకులను మెత్తగా రుబ్బాలి. ఆ తరువాత దానిని పలుచని వస్త్రంతో వడకట్టి తగినంత తేనె కలిపి 40 రోజుల పాటు రోజు ఉదయం తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈ ఔషధాన్ని మాటలు సరిగ్గా రాని పిల్లలకు వాడుతారు. నత్తిని తగ్గించే శక్తి దీనికుంది. పైన చెప్పిన అనారోగ్య సమస్యలకే కాదు, సరస్వతి మొక్క ఇతర పనులకు ఉపయోగపడుతుంది. దీన్ని పెంచడం వల్ల అన్ని రకాల అరిష్టాలు పోతాయట. అంతేకాదు, ఈ మొక్కను పూజిస్తే అనుకున్న పనులు సకాలంలో జరగటంతో పాటు అంత శుభమే కలుగుతుందట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. అంతేకాకుండా ఈ అంశంపై మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో తెలపండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కొరకు సబ్స్క్రైబ్ అవ్వండి.